హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మా పిల్లలకి స్ప్రింగ్ హాలిడేస్ ఉన్నాయన్నమాట. స్ప్రింగ్ హాలిడేస్లో తీసుకెళ్ళాను. ఇది ఒక 1 వీక్ బ్యాక్ వీడియో. ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తున్నాను. ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక మాకు దగ్గరలో ఉన్న ఒక వ్యాలీ మ్యూజియం అనమాట. కెలమజు వ్యాలీ మ్యూజియం అంటారు దీంట్లో. అంటే వాళ్ళు ముందు పురాతనంగా వాళ్ళు ఏమేమి వాడారు, ఏమేమి సామాన్లు వాడారు, ఇవన్నీ ఒక మ్యూజియం లాగా పెట్టి మనకి షో చేస్తుంటారనమాట. ఇది ఆ రోజు మాత్రమే ఫ్రీ ఉంది. ఎందుకంటే స్ప్రింగ్ హాలిడేస్ కాబట్టి పిల్లల్ని తీసుకొస్తారని చెప్పి ఆ రోజు ఫ్రీ పెట్టారనమాట. ఆల్రెడీ నేను ముందే చూశాను ఈ వీడియో. కానీ పిల్లలకి మా చిన్నది కొంచెం పెద్దగైంది కాబట్టి మా చిన్నదానికి కూడా చూపించాలని చెప్పి ఫ్రీ ఉంటే ఇంకా ఈవెంట్లో తీసుకెళ్ళాను అనమాట. ఇక్కడ వచ్చేసి వాళ్ళు అప్పట్లో ముందు ఫొటోస్లో వాళ్ళు ఆవుల్ని పెంపకం చేసేటప్పుడు కానీ ఆవుల్ని పెంచేటప్పుడు కానీ అవన్నీ వీడియోస్ పెట్టారనమాట. అప్పట్లో వాడిన తాడులు అంట అవన్నీ ఆవుల కోసం. ఇవన్నీ కొంచెం మంచిగా పెట్టారనమాట వీడియోస్ అన్నీ. అప్పట్లో వాళ్ళ ఫొటోస్ అన్నీ అక్కడ మంచిగా పెట్టి బాగా చూపించారనమాట. మీకు కొంచెం దూరం నుంచి అంత పోవచ్చు అనిపిస్తుంది. నేనైతే కొంచెం అన్నీ అబ్జర్వ్ చేసి పెట్టాను అనమాట, కొంచెం దగ్గర నుంచి చూపించడానికి మీకు. అప్పుడు పోలీస్ వాళ్ళు వాడిన క్యాప్స్ మొత్తం అన్నీ వీళ్ళు ఇది వచ్చేసి గుర్రాలకు వాడిన అదే అప్పట్లో వాళ్ళ రాజులు ఉంటారు కదా, వాళ్ళ కోసం వాడినంత. ఇది ఒక లైబ్రరీ. ఇది వచ్చి గ్లోబ్ పెట్టారనమాట. గ్లోబ్లో మనకి మొత్తం రొటేట్ అవుతా ఉంది. అది మా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మా హస్బెండ్. అక్కడ ఏ కంట్రీ ఎక్కడెక్కడ ఉంది, అది ఏ టైమింగ్స్లో ఏ కంట్రీలో ఏ టైమింగ్స్ ఉంటాయని చెప్పి అంతా చూపిస్తుంది మనకి. ఇక్కడ వచ్చేసి ఒక మూవీ కూడా ఉంటుంది అనమాట. మూవీ 2:30కి స్టార్ట్ అవుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అనమాట. మళ్ళీ ఇంకా అక్కడ లోపల కూర్చుంటే నాకు ఇదంతా చూడడానికి ఇంకా టైం సరిపోదని చెప్పేసి నేను మూవీకి వెళ్ళలేదు. ఆల్రెడీ లాస్ట్ టైం వెళ్ళాను అనమాట. ఇక్కడ వచ్చేసి వాళ్ళ టైంలో మైక్లు ఏ వాడారు వాళ్ళు, స్పీకర్స్, తర్వాత ఇది గిటార్కి స్పెషల్ అనమాట. ఈరోజు మ్యూజిక్ అండ్ గిటార్కి స్పెషల్గా కొంచెం పెట్టారనమాట దీన్ని ఈ ఈవెంట్. అందుకే ఇంకా పిల్లలు కూడా కొంచెం మంచిగా ఉంటుంది కదా ఈ మ్యూజిక్ ఈవెంట్ అంతా అని చెప్పి తీసుకొచ్చాను. ఆర్ట్ కూడా పెట్టారు అలాగే. ఇంకా వాళ్ళకి కావాల్సినట్టు చేసుకోవచ్చు అనమాట. అక్కడ ఫ్రీ కాన్సెప్ట్లో పెట్టారు ఇదంతా. ఈరోజు స్ప్రింగ్ హాలిడేస్లో పిల్లలకు కూడా అలా సరదాగా వాళ్ళకు టైం స్పెండ్ చేసినట్లు ఉంటుంది. మ్యూజియం కూడా చాలామంది వస్తారని చెప్పేసి ఇలా పెడుతుంటారు వాళ్ళు. ఇప్పుడు వచ్చేసి మంచిగా ఇక్కడ అప్పుడు మన టైంలు అనమాట. ఇవి టైం కనిపిస్తుంది కదా 1 అవర్. ఆ టైంలో వాళ్ళకి అట్లా ఉండేవన్నమాట. అప్పుడు 1800s 1900స్లో అట్లా ఉండేవన్నీ. అప్పట్లో అట్లీస్ట్ 200 years బ్యాక్ ఉండేవి పెట్టినారు వీళ్ళన్నీ. అప్పుడు స్పీకర్స్ ఎట్లా వాడారు, లైట్స్ ఎట్లా వాడారు వీళ్ళు, ఇవన్నీ అంటే మంచిగా. అప్పుడు మ్యూజియంలో కార్లు ఏ టైప్ ఆఫ్ కార్లు పెట్టుకున్నారు వాళ్ళ రాజు. ఈ వ్యాలీ మ్యూజియం అంతా మ్యాప్ పెట్టారన్నమాట. ఈ కెలమజు ఉంటుంది దీన్ని, కెలమజు కౌంటీ. ఇక్కడ అప్పుడు వాళ్ళు ఏ బోట్లు, షిప్లు, ఈ గిటార్లు చూడండి. అప్పట్లోనే ఈ గిటార్లు మంచిగా ప్లే చేసుకునే మాత్రం చాలా మోడల్గా పెట్టారు. ఈ మ్యూజియం అన్నమాట. మ్యూజియం మొత్తం బ్యాక్ ఫ్రంట్ మొత్తం అంతా కవర్ చేసి మంచిగా ఒక కన్స్ట్రక్షన్ లాగా పెట్టి దాన్ని ఒక మ్యూజియం లాగా పెట్టారనమాట. ఇక్కడ గిటారు మంచిగా సౌండ్స్ వస్తున్నాయి. మనం ఎలా వాయిస్తే అలా కింద మనకి లెటర్స్ ఉన్నాయన్నమాట. లెటర్స్ మనం ఎలా టైప్ చేస్తే అట్లా వస్తున్నాయి అనమాట. మీకు అందరికీ ఐడియా ఉంటుందా, మనకి ఇది ఏమంటారు, ఎండోస్కోపీ ఆపరేషన్ చేస్తారు కదా, మెయిన్ ఎండోస్కోపీ చేస్తారు కదా, అట్లా మనకి లోపల సర్జరీ ఎలా చేస్తారని చెప్పి అప్పట్లోనే వాళ్ళు డాక్టర్స్ అట్లా హాస్పిటల్స్లో మాకు దగ్గరలో ఒక పెద్ద హాస్పిటల్ ఉంటుంది అనమాట. మేమున్న సిటీ అంతా ఫార్మా కంపెనీస్ ఉంటాయి. అందుకోసం చెప్పి వీళ్ళు ఇక్కడ డాక్టర్స్ ఎట్లా వర్క్ చేసినారు అప్పట్లో, ఐ డాక్టర్స్, ఈ ఎండోస్కోపీ డాక్టర్స్ ఇవన్నీ అని చెప్పేసి సర్జికల్స్ అని చెప్పి అట్లా మంచిగా అప్పట్లో ఏమేమి వాడారు అని చెప్పి అవన్నీ తీసి పెట్టారు. ఇంకా అక్కడక్కడ వచ్చేసి ఇది మనకి స్పేస్లో పిల్లలకి ఎట్లా వర్క్ చేస్తుంది అవన్నీ అని చెప్పేసి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. ఈ బోర్డు కోసం మాత్రం మంచిగా యుద్ధాలే జరిగాయి అక్కడ. అట్లా ఇంకా చిన్న పిల్లలకి 5 years బిలో పిల్లలకి అలవ్ చేస్తున్నారని చెప్పేస్తే మేము కూడా 5 years బిలో పిల్లలు అని చెప్పేసి మా పిల్లలందరూ దూరేశారు లోపలికి. మంచిగా అక్కడ టాయ్స్ అన్నీ ఉంటే బాగా ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నారు, బాగా ప్లే చేసుకున్నారు లోపల కూడా. 5 years బిలో పిల్లలు అన్నాం. మా పిల్లలు అయితే 15 years బిల్ పిల్లలు కూడా దూరిపోయారు. వాళ్ళతో పాటు నేను కూడా దూరిపోయాను లోపలికి. మంచిగా వీడియోస్ తీసుకోవాలని చెప్పి అడిగేసి. ఇది వచ్చేసి స్పేస్లో మనకి యూఎస్లో వాళ్ళ ర్యాకెట్ ఎలా ఉంటుంది, వాళ్ళ లోపల ఎట్లా ఆర్గనైజ్ చేసుకుంటారు, ఎట్లా మెయింటైన్ చేస్తారు, ఇదంతా మంచిగా పెట్టారనమాట. అట్లా ఫ్లై అవుతారంట అట్లా వెళ్ళేటప్పుడు.
అదంతా మంచిగా పెడితే ఇంకా మీకు అన్నీ షేర్ చేయాలి కదా, నేను చూపించుకోవాలి కాబట్టి మంచిగా నేను అన్ని వీడియోస్ తీసుకున్నాను అనమాట. ఇదంతా ప్లే ఏరియా పిల్లలకి. అప్పట్లో మనం గ్లిటర్స్ వేసుకొని వాటర్తో మంచిగా ఆడుకునే వాళ్ళం కదా. నాకు ఆ బాటిల్స్ చూస్తే అవి గుర్తొచ్చాయి. మంచిగా నేను అవన్నీ షేక్ చేస్తూ మంచి వీడియోస్ తీసుకుంటున్నా. నాకు హ్యాపీ అనిపించింది. అప్పుడు చిన్నప్పుడు మనకి పెన్స్లో కూడా గ్లిటర్స్ వచ్చేవి కదా. అప్పట్లో ఇవి వచ్చేసి మన కల్చర్లు ఉంటాయి కదా, మన ఇండియాలో కూడా అన్ని ఒక్కొక్క స్టేట్కి ఒక కల్చర్ ఉంటుంది కదా. వీళ్ళు కూడా వాళ్ళ స్టేట్ల దగ్గరికి కల్చర్లు ఉంటాయన్నమాట. అప్పట్లో వచ్చిన పెద్దవాళ్ళందరూ ఇట్లా కల్చర్లు ఉండేవాళ్ళని చెప్పి మంచిగా మాస్కుడు మూమెంట్స్ అని చెప్పి వీళ్ళ పిక్చర్స్ అన్ని నీట్గా అక్కడ పేస్ట్ చేసినారు. ఇది చూడండి, మంచిగా ఏమంటారు దీన్ని, ఆ టైల్స్కే మంచి గ్లాసెస్ వేసి లోపల డెకోర్ లాగా పెట్టారనమాట. ఇక్కడైతే మా పొట్టిది ఏది వదలట్లేదు, మా బుడ్డది అన్నీ టచ్ చేసి అన్నీ చూపిస్తుంది. మంచిగా అక్కడ మాత్రము బాగా పెట్టారనమాట డెకరేషను. ఈ మనకి బాగా అర్థమయ్యేలాగా చదువుతూ పోతే చాలా టైం తీసుకుంటాయి అసలు ఇవన్నీ. ఇంకా నేను మీకు జస్ట్ చూపిస్తామని చెప్పి అట్లా షార్ట్ కట్స్లో చూపించుకుంటూ వెళ్తున్నా. గిటార్కి స్పెషల్ అని చెప్పాను కదా ఈరోజు. గిటార్ కోసం మాత్రం మంచిగా టైం స్పెండ్ చేస్తున్నారు ఇక్కడ మాత్రం పిల్లలు. మంచిగా ఆడుకోవడానికి బాగా నిజంగా నేను బాగా వర్క్ చేస్తున్నాయి గిటార్లన్నీ. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం బాగా యూస్ చేసుకోవచ్చు, యూటిలైజ్ చేసుకోవచ్చు దీనిని. మేము మాత్రం జస్ట్ మనకి రాదు కదా గిటార్ వాయించడము, జస్ట్ మనం మాత్రం ఫోజులు ఇస్తున్నాం ఇక్కడ అంతే. అప్పట్లో వాడిన వీళ్ళు ఇది స్ట్రెచర్ చూడండి, అట్లా రొటేట్ అవుతుంది. మంచిగా టెడ్డీ బేర్ని పెట్టి బాగా రొటేట్ చేస్తున్నారు. వీళ్ళు మాత్రం ఒకరికొకరు యుద్ధాలు చేస్తున్నారు, నేను బటన్ ప్రెస్ చేయాలి అని చెప్పి మా వాళ్ళు. మంచిగా అది రొటేట్ అవుతా ఉంది. దానికి కూడా బాగా ఉయ్యాలు ఊగినట్టుందనమాట. టెడ్డీ బేర్కి బాగా తిరుగుతూ ఉంది అది కూడా. అప్పట్లో వాళ్ళ గ్లాసెస్, వాళ్ళ కుండలు, వాళ్ళు ఏమేమి వాడారు సామాన్లు అని చెప్పేసి మొత్తం అన్ని మ్యూజియంలో పెట్టేశారనమాట వాళ్ళు. ఇంకా మనకు కూడా ఉంటాయి కదా ఇలా మైసూర్ మ్యూజియంస్, ఇట్లా వాళ్ళ కప్స్, వాళ్ళ ప్లేట్స్ అన్నీ మొత్తంగా. వాళ్ళు చపాతీ దిక్కే, మెయిన్ చపాతీ కాదు పిజ్జాలు దిక్కేవి, బ్రెడ్లు చేసేవి ఇవన్నీ. మా బుడ్డది మాత్రం అక్కడ ఫ్రూట్స్ పెట్టారు, అవి రియల్ ఫ్రూట్స్ అనుకుని కొరికేపోతుంది. నిజంగా అసలు రియల్ ఫ్రూట్స్ అని నమ్మొచ్చు అనమాట, అంత రియల్ ఉన్నాయి అసలు. ఇక్కడ మాత్రం నేను మా వాళ్ళకి ఇస్తున్నాను, ఇవి యాపిల్ తినండి అంటే మా వాళ్ళు వచ్చి లేదు మాకు ఆకలి లేదని చెప్తున్నారు. అప్పట్లో వాళ్ళు హై చైర్స్ అనమాట, పిల్లలకి ఫుడ్ ఫీడ్ చేయడానికి హై చైర్స్, వాళ్ళ ఏమేమి వాడారని మొత్తం నీట్గా అన్ని దగ్గర నుంచి చూస్తే మనకి బాగా అర్థమవుతుంది. అప్పట్లో వాళ్ళు ఏమంటారు క్వీన్స్ మంచిగా డ్రెస్సులు వేసుకోండేవి, అన్నీ షోకేస్లోనే పెట్టారు మంచిగా వాళ్ళు మ్యూజియంలో. ఇక్కడ వాళ్ళు వాడిన ఐటమ్స్ అనమాట అన్నీ. వాళ్ళ అదే క్వీన్, వాళ్ళకు ప్రిన్సెస్ ఉంటుంది కదా, ప్రిన్సెస్ ఆ టైంలో ఏం డ్రెస్సెస్ వాడింది ఇవన్నీ పెట్టారనమాట మంచిగా. మా బుడ్డది మాత్రం పోయి హాయ్ చెప్తుంది. బేబీ అక్కడ కూర్చోంది, నాకు బేబీ కావాలి అని చెప్పి అడుగుతుంది. బేబీ మరీ వస్తుందిరా, నాకు ఇప్పుడు వాటర్ ఇస్తురా అని చెప్పేసి మంచిగా దీంతో ప్లే చేసుకున్నాను కొంచెంసేపు. ఇక్కడైతే రియల్ కిచెన్ పెట్టినారు. పిల్లలందరూ మంచిగా ఎంజాయ్ చేశారనమాట. మీకు బర్గర్ కావాలా, మీకు పిజ్జా కావాలా, మీకు ఐస్ క్రీమ్ కావాలా అని చెప్పి మేము కూడా వాళ్ళతోటి అట్లీస్ట్ రెస్టారెంట్లో వాళ్ళు ఫీల్ అవుతూ మాకు కూడా అప్పలాంది కావాలా అని చెప్పి మేము కూడా వాళ్ళకి డబ్బులు ఇచ్చి కొనుక్కున్నట్లు యాక్ట్ చేసి వాళ్ళతోటి మంచిగా మేము కూడా అట్లా టైం స్పెండ్ చేసినట్లు ఎంజాయ్ చేసినట్లు అయింది అక్కడ. నా కూతురు అడుగుతుంది నీకు ఐస్ క్రీమ్ కావాలమ్మా అని. వాళ్ళు కూడా కొద్దిసేపు అట్లా మాతోటి మేమేదో కస్టమర్స్ అన్నట్లా వాళ్ళు మాకు సర్వ్ చేస్తున్నట్లా అట్లా వాళ్ళు ఫీల్ అయిపోయి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. దాంతోపాటు అప్పుడు న్యూస్ రీడర్స్ ఉంటారు కదా, న్యూస్ రిపోర్టర్స్, వాళ్ళు మనకి బ్లాక్ అండ్ వైట్లో కనిపించేవాళ్ళు కదా. అప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీలు, అది ఇప్పుడు మనకి రియల్గా కనిపిస్తుంది చూడండి. అక్కడ కూర్చొని వాళ్ళు న్యూస్ రీడ్ చేస్తుంటారు కదా. అట్లాంటివన్నీ చెప్పాను కదా ముందు మ్యూజియంలో ఏమేమి వాడారు వాళ్ళు, అవన్నీ తీసుకొచ్చి మ్యూజియంలో పెట్టి మనకి ఇట్లా చూపిస్తున్నారనమాట. అప్పట్లో వాళ్ళు ఆల్మోస్ట్ 21 సంవత్సరాల కిందట ఈ యుఎస్ అనేది మొత్తం మంచుగడ్డలాగా ఉండిందంట. అక్కడ మ్యాప్లో అన్నీ మనకి ఏ సంవత్సరంలో ఎంత మెల్ట్ అయ్యి ఏ కన్స్ట్రక్షన్ జరిగింది అన్నీ చూపిస్తాను కదా మాకు. ఇప్పుడు మాత్రం నేను న్యూస్ రిపోర్టర్ అయిపోయినాను.
న్యూస్ రిపోర్టర్ అయిపోయి మీ అందరికీ న్యూస్ చెప్పాలి కాబట్టి నేను కూడా ఇప్పుడు ఆ వీడియోలో పాటు నేను వీడియో తీస్తున్నాను మా వారు నాకు. న్యూస్ రిపోర్టర్లో మీకు న్యూస్ చెప్తున్నా. వాళ్ళ అక్క ఆడింది కదా ఇంతసేపు కిచెన్లో, ఇంకా నేను ఆడాలి అని చెప్పేసి అస్సలు రావట్లేదు ఈ బుడ్డది మాత్రం. మంచిగా నీకు హాట్ డాగ్ కావాలా, నీకు బర్గర్ కావాలా, నీకు ఐస్ క్రీమ్ కావాలా అని అడిగి నన్ను నీకు ఏం కావాలని అడుగుతుంది. అస్సలు రమ్మంటే రావట్లేదు. సేమ్ చూడండి కిచెన్ మనకి ఎలా రెడ్ కలర్ వస్తుంది అట్లా ఆడుతుంటే దానికి ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉంది కుక్ చేయాలా అని చెప్పి. అమ్మ నీకు హాట్ డాగ్ కావాలా అని అడుగుతుంది ఇది. చూడండి మంచిగా ర్యాప్ చేసిస్తుంది. ఇక్కడ వచ్చేసి బెలూన్స్ అన్నీ తీసుకొచ్చి పాప్ చేస్తున్నారు. మొత్తం క్లియర్ చేశారనమాట. వీళ్ళు ఉన్నవన్నీ మొత్తం క్లియర్ చేస్తే అక్కడ చెప్తున్నారు ఆయన సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేశారు మీరు. మా బుడ్డది కూడా అస్సలు వదిలిపెట్టలేదు. మంచిగా బాల్స్ అన్నీ తీసుకొచ్చి పాప్ చేస్తుంది అన్నీ. ఇంకా అప్పుడు అదే చెప్తున్నాను కదా మీకు, వాళ్ళు ఏమేమి వాడరు చైర్స్ ఇవన్నీ మంచిగా పెట్టారనమాట. దూరం నుంచి నేను అది నాకు కొంచెం డిస్టెన్స్ ఉంది, ఒక 10 feet అలా. నేను అంతా చూపించలేకపోతున్నాను మీకు దగ్గర నుంచిగా. అడిగి అయినంత జూమ్ చేసి మీకు చూపిస్తాను. మనము అప్పట్లో చదువుకున్నాం కదా మమ్మీల గురించి, రియల్ మమ్మీలు ఎలా ఉంటారు అని చెప్పేసి. ఆ మమ్మీల గురించి ఇదంతా ఒక వీడియో తీశాను. పైన మంచిగా వీడియో పెట్టారనమాట మమ్మీల గురించి. వీళ్ళంతా ఈజిప్ట్ మమ్మీలు అనమాట. ఈజిప్ట్ మమ్మీలు మనకి అప్పట్లో మనం చదువుకున్నాం కదా, వాళ్ళ డెడ్ బాడీస్ ఎన్ని ఏళ్ళ నుంచి వాళ్ళు ఈ కెమికల్స్ వేసి అంతా మనకి స్టోరేజ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక 150 years దాటిపోయింది అనుకుంటా. ఇది రియల్ మమ్మీ మీకు చూపిస్తున్నది ఇక్కడ. అట్లా పెట్టారనమాట ఈ మ్యూజియంలో మొత్తం పైన అంతా. ఆ రియల్ మమ్మీ ఎన్నేళ్ళుగా చెడిపోకుండా ఉంది అవన్నీ పైన మనకి అవన్నీ చూపిస్తున్నారు ఇక్కడ. ఇది గిటార్ సెక్షన్ మాత్రం అస్సలు మస్తు ఉంది. అసలు ఏ వెరైటీస్ ఆఫ్ గిటార్లు ఉన్నాయంటే అసలు కొత్త కొత్త మోడల్స్ అన్నీ ఉన్నాయి అసలు గిటార్లో. మనం గిటార్కి మనకి రాదు కాబట్టి అంత తెలీదు. ఉన్నవాళ్ళు మాత్రం మంచిగా తెలిసిన వాళ్ళు బాగా ప్లే చేసుకునే వాళ్ళకైతే మంచిగా అనిపిస్తుంది గిటారు మ్యూజియము. ఇది ఈరోజు మాత్రమే కొత్తగా స్పెషల్గా పెట్టాను. నేను లాస్ట్ టైం పోయినప్పుడైతే గిటారు లేకునింది, పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉంటుందని చెప్పి చాలా మోడల్స్ పెట్టారు అసలు. ఒక్కొక్కటిగా చూపించుకుంటూ వస్తున్నాను మీకు దగ్గర నుంచి. కొంచెం అంటారు కదా గిటార్ లవర్స్ కూడా, వాళ్ళ కోసం ఇదంతా. ఎవరికైనా గిటార్ వస్తుందంటే కామెంట్ చేయండి. చాలా బాగున్నాయి గిటార్లు అయితే. చాలా టైప్స్ ఆఫ్ గిటార్లు పెట్టారు. ఇంకా లోపలికి కూడా ఉన్నాయి, ఇవన్నీ మీకు చూపిస్తున్నాను కదా. ఇవన్నీ ట్రెండింగ్ అనుకుంటా. ఇవైతే ముందు గిటార్లే కాదు, ఐ థింక్ కొన్ని ఎలక్ట్రిక్ కూడా ఉన్నాయి, ఎలక్ట్రిక్ గిటార్లు. మంచిగా ఉన్నాయి అసలు గిటార్లు అయితే. బాగా పిల్లలు నేర్చుకుంటే చాలా బాగుంటుంది అసలు. కానీ ఇక్కడ బాగా ఎక్స్పెన్సివ్. మాకు ఇక్కడ ఒక గిటార్లు నేర్చుకోవాలన్నా, మ్యూజిక్ నేర్చుకోవాలన్నా. నాకు ఇది మాత్రం చాలా బాగా నచ్చింది గిటారు. బయట పెట్టింటే మాత్రం ఫోటో తీసుకునేదాన్నేమో, కానీ అన్ని లోపల గ్లాసెస్ లోపల వాళ్ళు ఆర్గనైజ్ చేసేసారు నీట్గా. వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.